దాని గురించి మన రాష్ట్ర నాయకులు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా సంగారెడ్డి నుంచి మన జనరల్ సెక్రటరీ గారు హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. పొద్దున్నే నాకు ఫోన్ చేశాడు ఈరోజు వెళ్తున్నా అని చెప్పి. వాళ్ళు మాత్రం చాలా బాగా ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వం యొక్క ఆర్థిక లోటు కారణంగా శాంక్షన్ మనకి ఇస్తలేరు. సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక 2 DL అన్నా వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం. ఇక సమస్యల గురించి పోరాడడానికి మన నాయకులు ఎల్లవేళలా కృషి చేస్తున్నారు. సమస్యలు ఎలాగూ తీరుతాయి. మరి అందోల్ మండలంలో గతంలో రిటైర్మెంట్ ఆఫీస్ ఉన్నా అది మూలకుండే, దానిలో మొత్తము చెత్త చెదారం అంతా ఉంటే మనం వచ్చిన తర్వాత దాన్ని ప్రక్షాళన చేసి మీ అందరి సహకారంతో ఇదే విధంగా దాన్ని అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుతూ, మరి ఏదైనా ఆర్థిక పరిస్థితి ఉంటేనే సంఘం బలపడుతుంది. సంఘం బలపడితేనే సభ్యులకైనా బెనిఫిట్లు అనేటటువంటి సమస్యలు. మరి సంఘ అభివృద్ధి కొరకు మేము ఒక చిట్టి స్టార్ట్ చేసాము. ఇది 8వ నెల అవుతుంది. మళ్ళీ ఈ నెలలో అనుకున్నాము. దయచేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నెలకు 5,000 20 నెలలు చిట్టి ఉంటుంది. ఒక చిట్టి ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు పెడితే చిట్టి ఏజెంట్ ఒక చిట్టి తీసుకుంటాడు కదా, ఇక్కడ మనం చిట్టి పెడుతూ ఆ ఒక చిట్టి మన సంఘానికి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ సంఘానికి ఒక చిట్టి వేస్తే మనం సంఘానికి హెల్ప్ చేసినటువంటి వాళ్ళం అవుతాము. దయచేసి పేర్లు ఇవ్వాలని కోరుతున్నాను.